ట్రెండ్స్ ఒకసారి చూసుకుంటే ప్రతిరోజు కూడా భారీగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ ట్రెండ్ ఇవాళ గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. 3000 రూపాయల వరకు గోల్డ్ రేట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ తగ్గినట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రెసెంట్ ఒకసారి గోల్డ్ రేట్ మనం చూసుకుంటే ఇటు 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,920 రూపాయలుగా ఉంది. మొన్నటి మేర చూసుకుంటే 3,300 రూపాయల వరకు పడిపోయింది 10 గ్రాముల గోల్డ్ ధర. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారీగా గోల్డ్ రేట్ల పతనం మనం చూస్తున్నాము. ఒకేసారి 245 రూపాయలు పడిపోయింది ఔన్స్ బంగారం ధర. ఇక వెండి రేట్లలో కూడా అదే తగ్గుదల మనం చూస్తున్నాము. వెండి రేట్లు మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే 2013 తర్వాత ఇంత భారీగా వెండి రేట్లు గోల్డ్ రేట్స్ పడిపోవడం ఇదే మొదటిసారిగా మనం చూసుకోవాలి. దేశీయంగా 9% పడిపోయింది బంగారం ధర. అయితే అమెరికన్ డాలర్ బలపడుతున్న ఈ టైంలో ఇటు గోల్డ్ ధర తగ్గిపోవడం చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా కంట్రీస్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ దగ్గరికి షిఫ్ట్ చేయడం, అనంతరం కూడా ఇటు ప్రెసెంట్ డాలర్ తో ఇటు ట్రంప్ టారిఫ్స్ ను విధించడంతో ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ ని కొనడానికి, ప్రతి ఒక్క దేశం కూడా గోల్డ్ ని కొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్న ఈ టైంలో గోల్డ్ రేట్ సడన్ గా తగ్గటం మనం గమనిస్తున్నాం. 2013 తర్వాత ఇంత భారీగా 3,300 వరకు గోల్డ్ ధర తగ్గటం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అయితే ప్రెసెంట్ బయర్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా గోల్డ్ రేట్ తగ్గడంతో భారీగా గోల్డ్ కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు గోల్డ్ ధర భారీగా పతనమైంది. 3,300 రూపాయల వరకు పడిపోయింది గోల్డ్ ధర. ఇక ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,920 రూపాయలుగా ఉంది. వెండి కిలో 1,65,000 రూపాయలుగా కనిపిస్తోంది. బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 3,350 రూపాయల వరకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ పతనం మనకి కనిపిస్తోంది. ఇక భారత్ మార్కెట్లో 9% వరకు గోల్డ్ రేట్ తగ్గింది. ఇక వెండి ధర కూడా పడిపోయింది. ఒకేసారి $245 వరకు ఔన్స్ బంగారం ధర పడిపోయింది. 2013 తర్వాత భారతదేశంలో ఈ రకంగా గోల్డ్ రేట్స్ తగ్గటం ఇదే మొదటిసారి అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇటు భారత మార్కెట్లో గోల్డ్ ధర 3,300 వరకు ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ప్రెసెంట్ ఇటు 10 గ్రాముల గోల్డ్ ధర ఒకసారి చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ రేట్ 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక వెండి ధర కూడా ఒక్కసారిగా పడిపోవడంతో వెండి ధర కిలో 1,65,000గా కనిపిస్తోంది. దేశీయంగా 9% గోల్డ్ రేట్లు పడిపోయాయి. 2013 తర్వాత ఇంత భారీ సంఖ్యలో గోల్డ్ రేట్లు పడిపోవడం ఇదే మొదటిసారిగా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా అమెరికన్ డాలర్ బలపడుతున్న ఈ వేళ ప్రెసెంట్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఇన్వెస్ట్మెంట్ ను గోల్డ్ వైపుకు షిఫ్ట్ చేసుకుంది. దీంతో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతూ వచ్చింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందనంత ఎత్తులో గోల్డ్ ధర పెరుగుతూ వచ్చింది. జియోపొలిటికల్ ఇష్యూస్ ద్వారా ఇటు గోల్డ్ రేట్ల పెరుగుదల మనం చూస్తూ వచ్చాము. ఒక్కసారిగా కోవిడ్ అనంతరం గోల్డ్ రేట్ల పెరుగుదల మనం చూసాము. అయితే ఇటు జియోపొలిటికల్ ఇష్యూస్, వార్ ఇష్యూస్ కారణంగా కూడా గోల్డ్ రేట్ ఎక్కువగా అయినట్టు అప్పటికే ఎనలిస్టులు చెప్తూ వచ్చారు. అయితే ఇవాళ మనం చూసుకుంటే గోల్డ్ రేట్ ఒక్కసారిగా 3,000 రూపాయల వరకు పడిపోయింది. 3,300 రూపాయల వరకు పడిపోయింది. సో ప్రస్తుతం గోల్డ్ ధర 24 క్యారెట్ల గోల్డ్ ధర 1,31,000గా కొనసాగుతోంది. ఇక వెండి కిలో ధర 1,65,000గా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ ఇంత భారీ సంఖ్యలో పడిపోవడం, 3,000 రూపాయల వరకు పడిపోవడం, అసలు దానికి రీజన్స్ ఏంటి? ఇది ఇలానే పడిపోతూ కొనసాగుతుందా, లేకపోతే మళ్ళీ రేపు పెరిగే అవకాశం ఉందా? వీటన్నింటినీ డిస్కస్ చేయడానికి మనతో పాటు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు అనలిస్ట్ నవీన్. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెసెంట్ నవీన్ గారు మనం చూస్తున్నాము ఒక్కసారిగా 3,000 రూపీస్ వరకు గోల్డ్ రేట్ పడిపోయింది. అయితే ప్రెసెంట్ చూస్తున్నాం గోల్డ్ ధర ఒక్కసారిగా 3,300 రూపాయల వరకు పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల బంగారం ధర భారతదేశ మార్కెట్లో 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక వెండి కిలో 1,65,000గా కొనసాగుతోంది. వెండి బంగారం రెండు కూడా ఒక్కసారిగా తగ్గాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ ధర ఇటు ఔన్స్ కు $245 పడిపోయింది. అయితే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉన్న క్రమంలో ఇటు దేశాలన్నీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. ఆ రకంగా గోల్డ్ రేట్ పెరుగుతూ పోయిన తరుణంలో ఈ రోజు గోల్డ్ రేట్ భారీగా 3,000 రూపాయల చిల్లర వరకు తగ్గిపోయిన వైన మనం చూస్తున్నాం. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇటు
3,000 వరకు తగ్గింది. అయితే 10 గ్రాముల బంగారం ధర ఒకసారి చూసుకుంటే 1,31,920 రూపాయలుగా కొనసాగుతోంది. గోల్డ్ కు సంబంధించి ఒక్కసారిగా ఇంత భారీ సంఖ్యలో ఎందుకు పడిపోయింది అండ్ ఈ ఏదైతే హెచ్చుతగ్గులు ఉన్నాయో ఇట్లానే కంటిన్యూ అవుతాయా లేదా అనేది మనతో డిస్కస్ చేయడానికి వి హ్యావ్ అనలిస్ట్ విత్ us నవీన్ గారు కనెక్టెడ్ విత్ us. నమస్తే అండి. యా ప్రెసెంట్ చూస్తున్నామండి, మనం చూస్తే ఒక్కసారిగా 3,300 వరకు గోల్డ్ రేట్ తగ్గిపోయింది. అసలు ఎలా చూడాలంటారు అండ్ ఈ తగ్గడం ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, మీరేమంటారు? మా అంచనా ప్రకారము ఇది కాస్త ఊరటనిచ్చింది అనుకోవచ్చు, బట్ ఇది ఇంకా తగ్గుద్ది అని అనుకోనికి మాత్రం అవకాశం లేదు. ఓకే, హలో, యా అట్ ద సేమ్ టైం అండి ప్రెసెంట్ చెప్పండి. దీన్ని కస్టమర్లు ఏ విధంగా చూడాలి అంటే ఒక ఊరట లభించింది అనుకోలేదు అంతే తప్ప ఇంకా తగ్గిపోతుంది అని అనుకోవడం మాత్రం పొరపాటుగా నేను భావిస్తాను. ఎందుకంటే ప్రతిసారి కూడా మనకు ₹1,00,000 మళ్ళీ ఒక 4,500 తగ్గి మళ్ళీ పెరిగిన రోజులు చాలా ఉన్నాయి, అంతే తప్ప అది స్టేబుల్ కాలేదు. ఇప్పుడు కూడా 1,30,000 నుండి 1,28,000 తగ్గింది, అంటే సుమారుగా 4 నుంచి 5,000 డిఫరెన్స్ కనిపించింది. అయినా కూడా ఇంకా తగ్గే అవకాశం ఉండకపోవచ్చు, మళ్ళీ పెరిగే అవకాశం అనుకో. హలో, యా చెప్పండి. అయితే నవీన్ గారు ప్రెసెంట్ ఒకసారి చూస్తే గోల్డ్ అనేది జస్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాత్రమే కాకుండా ఇటు జ్యువెలరీ లాగా కూడా ఇండియన్స్ ఎక్కువగా కొంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఈరోజు తగ్గిపోయింది కాబట్టి ఇటు గోల్డ్ షాప్స్కి వెళ్ళి కొనడం కరెక్టే అంటారా, లేకపోతే వెయిట్ చేయాలంటే ఇందాక మీరు చెప్పినట్టు తగ్గుతుంది అంటే మనం గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు కాబట్టి ఈరోజు ఇటు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? సపోజ్ గా మీ దగ్గర సఫిషియెంట్ డబ్బులు ఉండి ఒక 10 లక్షలు ఉంటే 5 లక్షలు ఇన్వెస్ట్ చేయడంతో నష్టమైతే ఏం లేదు. ఎందుకంటే లాస్ కాకపోయినా లాభం రాకపోయినా లాస్ అయితే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఒక 100 గ్రాములు కొనే బంగారాన్ని ఈ రోజు ఇమీడియట్ 50 గ్రాములు కొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపేం జరుగుతుందో ఖచ్చితంగా ఊహించడానికి మాత్రం అవకాశం ఉంది. కాబట్టి మా అంచనా ప్రకారం, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఖచ్చితంగా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇది కొద్దిపాటి ఏదో ఇష్యూ వల్ల కొద్ది తగ్గింది, బట్ ఖచ్చితంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా ధైర్యం చేయకుండా కొద్ది మట్టుగా ఈరోజు తగ్గింది కాబట్టి ఇమీడియట్ పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. 100%లో 50% పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. నవీన్ గారు, దిస్ అనదర్ సేయింగ్ ఆల్సో, ప్రెసెంట్ గోల్డ్ ఒక్కసారిగా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా బెటర్ ఆప్షన్ అని అంటున్నారు. అంటే సిల్వర్ కంపారిటివ్లీ లోవర్ వాల్యూస్లో కొనసాగుతుంది కాబట్టి సో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు సేఫ్ అంటారు? మొన్న మీరు గమనించినట్టయితే సిల్వర్ కూడా బీభత్సంగా పెరిగి ఒకటేసారి అత్యంత పెద్ద మొత్తంలో తగ్గింది. మీరు గమనించినట్టు 1 వీక్ బ్యాక్ కూడా మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. ఒకవేళ మీ అవసరాన్ని బట్టి మీకు ఏది బెస్ట్ అనుకుంటే, మీ కుటుంబ అవసరాలు కావచ్చు, లేకపోతే మీ ఫినాన్షియల్ స్టేటస్ బట్టి రెండిట్లో ఏది కూడా మీరు కొనుక్కున్న నష్టమైతే ఏం లేదు. ఇంకా చేయొచ్చు, సిల్వర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా ఈక్వల్ ప్రాఫిట్స్ నే ఇస్తుంది అని అంటారా నవీన్ గారు? ఇప్పుడు మీరు గమనించినట్టయితే గోల్డ్ కన్నా కూడా సిల్వర్ పైన ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఈ 1-2 మంత్స్ 1.5 మంత్స్ గమనిస్తే గోల్డ్ లో ఏ విధంగా ప్రాఫిట్ వచ్చిందో దానికన్నా ఎక్కువ మొత్తంలో సిల్వర్ లో ప్రాఫిట్ వచ్చింది. మీరు అనాలిసిస్ చేసి చూడగలిగితే కనుక ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది గ్రాఫ్ లో. కరెక్ట్. అయితే గోల్డ్ ఒక్కసారిగా తగ్గిపోవడం కానివ్వండి, సిల్వర్ తగ్గడం కానివ్వండి, వీటికి ఏ రీజన్స్ ఉంటాయంటారు? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే మేజర్ రీజన్ అనుకోవాలా, లేకపోతే అసలు ఎలా ఈ హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అసలు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయండి. మొత్తం సెన్సెక్స్ మన షేర్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ మనం ఒక సామెత ఉంది, విరుగుట కోసం అంటాం, కానీ విరిగిన తర్వాత మళ్ళీ పూత వస్తుంది కదండి. గమనించండి, విరుగుట కోసమే అంటది. పెరిగింది తగ్గింది కానీ మళ్ళీ అక్కడే ఆగిపోతుంది, మళ్ళీ పూత వస్తుంది. కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి ఎండ్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ కావడం అవుతుంది. మీరు చిన్నగా గమనించినట్టయితే విరుగుకోవడం అని చాలా సార్లు వింటాం. ఎక్కడైతే ఒక చెట్టు విరిగిపోయిందో అక్కడ ఆగి ఎండిపోతుంది, మళ్ళీ దానికి చిగురు పైకి వెళ్తా ఉంటుంది. కాబట్టి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అంతర్జాతీయంగా జరిగే కొన్ని, అంటే దాన్ని మనం పూర్తిగా అనాలిసిస్ చేసేంత శక్తి కానీ నాలెడ్జ్ కానీ మాకు లేదు. బట్ మేము వినే మా హోల్సేల్ వాళ్ళు కావచ్చు, మేము మాట్లాడే చాలా మంది మిత్ర బృందం కావచ్చు, మేము మాట్లాడే మా గోల్డ్ సప్లయర్స్ కావచ్చు, బ్యాంక్స్ నుంచి కనుక్కున్నప్పుడు మాత్రము ఇది అంతర్జాతీయంగా ముడి చమురు డబ్బు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులో వాడే సిల్వర్ ఎక్కువ యూజ్ చేయడం, ఇవన్నీ విషయాల వల్ల దాని హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు ఎవరు ఎలా వాడతారనేది ఎవరు అంచనేయడానికి అవకాశం ఉండదు. అర్థమైందండి? ఒక పెద్ద కంపెనీ ఉంది, దానికి 1,00,000 టన్నులు వెండిలు కావాలి, ఇమీడియట్లీ మనం ఇన్వెస్ట్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో దాని యొక్క తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది రేటు. అర్థమైందండి? ఎవరికి ఎప్పుడు ఏ విధమైన అవసరం వస్తుంది, ఏ దేశం ఏ దేశంతో యుద్ధం చేస్తుందనే విషయం మనం కనిపెట్టడం చాలా కష్టం. ఎవరి అవసరాలు ఎలా ఉంటాయని మనం గుర్తించడం కష్టం. కాబట్టి అది ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లో జరిగిపోయే పని. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేం. ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ వల్ల
మొత్తం హెచ్చు తగ్గులు జరిగే అవకాశం ఉంటుంది. రైట్. అయితే నవీన్ గారు, ప్రెసెంట్ తగ్గిన ధరని గుర్తుపెట్టుకొని అంటే ఇది ఒక షార్ట్ టర్మ్ బ్లిస్ మాత్రమే అనుకొని ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? దట్ ఈస్ ద మేజర్ ఆప్షన్ అంటారా ప్రెసెంట్? నేను ఈనాడు నా కస్టమర్స్ చెప్పగలుగుతాను, మీరు ఊరికే కొని ఇంట్లో పెట్టుకోవడం అనేది కామన్. మీరు ఈ రోజు కొన్నారా రేపు అమ్మాలి, రేపు కొన్నారా ఎల్లుండి కొనాలి. మీరు బిజినెస్ గా చేయండి, నష్టమేముంది చెప్పండి. ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయండి మీకు. ఆన్లైన్ లో ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫిజికల్ గా కొనొచ్చు, బాండ్స్ రూపంలో కొనొచ్చు, బ్యాంక్ లో కొనొచ్చు. ఈ రోజు 1,58,000 కొన్నదాన్ని కొనేసి ఇమీడియట్ గా మార్నింగ్ 1,29,000 అయిందనుకోండి, అమ్మేసేయండి. అమ్మేసి మళ్ళీ కొనండి. అలా చేస్తూ ఉంటే మీకు ప్రాఫిట్